హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిలింనగర్లోని పబ్స్ పార్కింగ్ ఏరియాలో కొంతకాలంగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో బాబు కిరణ్ను అరెస్ట్ చేసి 20 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. పబ్కు వచ్చే కొంతమందికి బాబు కిరణ్ డ్రగ్స్ అమ్మినట్టు గుర్తించారు. దీంతో వాళ్లను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిలింనగర్లోని పబ్స్ పార్కింగ్ ఏరియాలో కొంతకాలంగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో బాబు కిరణ్ను అరెస్ట్ చేసి 20 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. పబ్కు వచ్చే కొంతమందికి బాబు కిరణ్ డ్రగ్స్ అమ్మినట్టు గుర్తించారు. దీంతో వాళ్లను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందగానే బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్ను డ్రగ్స్ అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ, 10 రోజుల వ్యవధిలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిలింనగర్లో ఉన్న ఒక పబ్ పార్కింగ్ ఏరియాలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పబ్కు సంబంధించిన పార్కింగ్ ఏరియాలోనే ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుబడ్డాడు. తను బెంగళూరుకు చెందినటువంటి క్యాబ్ డ్రైవర్ బాబు కిరణ్గా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. తను ఈ పబ్కు వచ్చేటటువంటి కస్టమర్స్కు ఇక్కడే పార్కింగ్ ఏరియాలోనే డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. 10 రోజుల క్రితం కూడా ఇదే ఫిలింనగర్ PS పరిధిలో 250 దాదాపు 2.5 లక్షల విలువ చేసేటటువంటి హ్యాష్ ఆయిల్తో పాటు 700 గ్రామ్స్ డ్రగ్స్ కూడా పట్టుబడింది. అందులో ఒక మహిళ డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. మహిళతో పాటు 7 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళ లింకులను బయటపెట్టేటటువంటి క్రమంలోనే ఎవరెవరు ఫిలింనగర్ ఏరియాలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, లేకపోతే ఎక్కడ అమ్ముతున్నారు అనే దానిపైనే ఆ లింక్ కోసం అన్వేషిస్తున్నటువంటి పోలీసులకు కూడా బాబు కిరణ్ అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బాబు కిరణ్ పబ్కి వచ్చేటటువంటి కస్టమర్స్ అడ్డాగానే ఉంటూ పార్కింగ్ ఏరియాలోనే ఉంటూ పబ్ లోపలికి వెళ్లే కస్టమర్స్కు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. బాబు కిరణ్ దగ్గర నుంచి 250 గ్రామ్స్ MDMAను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి బాబు కిరణ్ ఎవరెవరికి డ్రగ్స్ అమ్మారు అనేది కూడా ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. ఎంతమంది కస్టమర్స్కి అమ్మారు, కేవలం మనం చూసినటువంటి ఈ మూన్ షైన్ బార్ అండ్ కిచెన్ వద్ద మాత్రమే అమ్మాడా, లేకపోతే ఈ పరిధిలో ఉన్నటువంటి మరొక 2-3 పబ్లకు సంబంధించిన పార్కింగ్ ఏరియాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఏమైనా అమ్మాడా, లేకపోతే ఎంతమంది కస్టమర్స్కి అమ్మాడు, ఎంతకాలం నుంచి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు, అసలు బాబు కిరణ్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడు అనే మొత్తం విచారణ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో బాబు కిరణ్ ఉన్నాడు. ఇప్పటికే మనం చూసాం 10 రోజుల క్రితం కూడా SR నగర్లో ఒక పెద్ద డ్రగ్ ముఠాను కూడా పట్టుకున్నారు. మొత్తం 33 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పబ్కు కేవలం 200 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి శాంచురీ పబ్లో ఉన్న DJ ప్లేయర్ను కూడా స్వదీప్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ స్వదీప్ కూడా డ్రగ్స్ గోవా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్కి వచ్చే కస్టమర్లకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఆ స్వదీప్కు SR నగర్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బాబు కిరణ్కి మాత్రం వేరే డ్రగ్స్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఇతను వేరేనా, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పబ్కి వచ్చే కస్టమర్లకు అమ్ముతున్నారు అనేది అయితే ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. మరి 2 రోజుల్లో 31st సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే 31st వేడుకలే టార్గెట్గా డ్రగ్స్ డంప్ కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్కు చేరుకుందని పోలీసుల దగ్గర కూడా సమాచారం ఉంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి డ్రగ్స్ గంజాయి ముఠాలను కూడా పోలీసులు పట్టుకుంటున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 4 డ్రగ్ ముఠాలను కూడా పట్టుకోవడం మనం 10 రోజుల క్రితం చూసాం.
మరి ఆ డ్రగ్ ముఠాలతో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చేటటువంటి పబ్ కస్టమర్ల ద్వారా ఎవరెవరికి అమ్మారు, లేకపోతే ఎవరెవరు చేతులు మారాయి, పబ్లకు కూడా సంబంధం ఉన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.